లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అయ్యప్ప మాలాధారణం అత్యంత పవిత్రం. దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఐక్యమైన సౌకర్యాన్ని పరిత్యజిస్తూ మద్య మాంస ధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉంటూ అహింస అవినీతికి పాల్పడకుండా అబద్ధం పలకకుండా కఠిన నియమాలతో మాలాధారణ చేస్తారు అయ్యప్ప దీక్షాదారులు. అయితే ఓ అధికారి సాక్షాత్తు అయ్యప్ప రూపంలో ఉండి అవినీతికి పాల్పడ్డాడు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపట్టాడు. యావత్ అయ్యప్ప భక్తులను అవమానించాడు. ఎవరా దొంగస్వామి? ఇప్పుడు చూద్దాం. నీటిపారుదల శాఖలో కాంట్రాక్టుకు సంబంధించిన బిల్లులు విడుదల చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఏఈ పట్టుబడిన ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ సమీపంలోని D83 ప్రధాన కాలువకు 19వ కిలోమీటర్ వద్ద ఏర్పడ్డ బుంగం మరమ్మతు పనులను గుత్తేదారు శ్రీనివాస్ నిర్వహించారు. ఈ పనులకు సంబంధించిన బిల్ 91,703 MB రికార్డ్ చేసి చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాల్సింది. బిల్ చెల్లించాలని పలుమార్లు అభ్యర్థించినా ఈ పనులను పర్యవేక్షిస్తున్న పెద్దపల్లి నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ 2 సహాయక ఇంజనీర్ బి నర్సింగరావు స్పందించలేదు. బిల్లులు సగం డబ్బులు లంచంగా ఇస్తేనే MB రికార్డ్ చేస్తానని చెప్పడంతో బాధితుడు ఈ నెల 18న అనిశా అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు ఏఈతో 20,000 చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఏఈ సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న టీ కొట్టుకు రమ్మనటంతో డబ్బుతో అక్కడకు వెళ్లిన గుత్తేదారు శ్రీనివాస్ ఏఈకి డబ్బులిస్తుండగా అక్కడే ఉన్న అనిశా అధికారులు పట్టుకున్నారు. అనంతరం క్యాంపులోని నీటిపారుదల శాఖ కార్యాలయానికి ఆయన్ను తరలించి విచారించారు. యాదవ్ కాంట్రాక్టర్. నేను జూలపల్లి మండలం కాసాపూర్ గ్రామంలో టెండర్ ద్వారా 90,000 చిల్లర వర్క్ టెండర్ ద్వారా వచ్చింది. మాకు వర్క్ కంప్లీట్ చేసినాం. నీకు 90,000 రికార్డ్ చేయ 35,000 రికార్డ్ చేస్తారు. 90,000 నాకు బిల్ వర్క్ నేను 90,000 పని చేసేసానంటే మరి నీకు మొత్తం చేయాలంటే నాకు పైసలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలంటే ఫస్ట్ సగం ఇవ్వాలి. మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఇంకొంచెం చూసుకోవాలంటే 20,000 ఇవ్వాలి. ఇవాళ 20,000 ఇచ్చినాం. తీసుకోడు ఏసీబీ అధికారులు ఆశ్రయించు. మా 18వ తారీఖు రోజు చెప్పింది తెమ్మని 20,000. ఇవాళ ఏసీబీ అధికారుల దగ్గరికి కరీంనగర్ పోయి వారి వెంట వచ్చి ఆఫీస్ కలెక్టరేట్ కమాన్ ఆపోజిట్లో టీ గార్డెన్ కాడ షెడ్ వెనుక ఇచ్చినాం. ఈ ఏసీబీ అధికారులు పట్టుబడి ఏసీబీ అధికారులను మీరు ఈ రోజు కలిసిరా ఇంతకుముందు కలిసిరా? 18వ తారీఖు ఇప్పుడు ఇక్కడికి ఇది ఆఫీస్కు 18వ తారీఖు ఈ ఏఈ గారి దగ్గరికి వచ్చినాం. ఆ రోజు చెప్పిండు 20,000 లాస్ట్కి 20,000 ఇది ఇస్తే నీ పని అవుతుంది అన్నాడు. అదే రోజు పోయి ఏసీబీ అధికారులు కరీంనగర్లో పోయి కలిసినాం. కలిస్తే సార్లు వారు బిజీగా ఉండే సార్లు ఇవాళ మళ్ళీ పోయి ఏసీబీ అధికారులు మళ్ళీ పోయి కలిస్తే వారికి అమౌంట్ ఇస్తే వాళ్ళు అది అలా ఫార్వర్డ్ ప్రకాశం అది చెప్పారు. ఇది ఆయనకి వచ్చి ఆఫీస్లో టీ గార్డెన్ ముందర చేసి అనిశా డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ దాడి నిర్వహించిన అధికారులు అనంతరం ఏఈని అరెస్టు చేసి కరీంనగర్ అనిశా కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. అయ్యప్ప మాలధారణ చేసి అవినీతికి పాల్పడిన ఏఈ నర్సింగరావుపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. అవినీతి పరుడైన అధికారి అయ్యప్ప మాల ధరించి స్వామి పవిత్రతకు భంగం కలిగించాడని భగ్గుమంటున్నారు. ఏఈపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.